మేష రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ చెడు చెయ్యబోతుంది. ఆమెను ఈ లక్షణాలతో గుర్తించండి. ఈ రెండు లక్షణాలు ఆమె ముఖంలో స్పష్టంగా ఉంటాయి. నమ్మకం లేకపోతే ఈ సాక్ష్యాన్ని చూడండి. మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేష రాశిలోకి అశ్వని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. అయితే మేషరాశి వారికి ఒక స్త్రీ అయితే మీకు కీడు తలపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఈమె ఎవరో కాదు, మీకు ఎంతగానో తెలిసిన స్త్రీ. ఎప్పుడు కూడా మీ పక్కనే ఉంటూ ఉంటుంది. అయితే ఈమెను మాత్రం మీరు చెడ్డ స్త్రీగా గుర్తించలేకపోతూ ఉంటారు. అంటే ఇంకా ఈమె మీకు మంచి చేస్తుందని, లేకపోతే మీకు అన్నిటిలో సహాయంగా ఉంటుందని అనుకుంటున్నారు. కానీ మీ పక్కనే ఉండి మీ యొక్క ప్రతి విషయాన్ని అయితే ఈ స్త్రీ తెలుసుకుంటూ ఉంది. కాబట్టి మేష రాశి వారు ఇటువంటి స్త్రీలతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఇలాంటి స్త్రీ సమస్యల నుండి బయటపడడం కొరకు ఒక పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే ఎంతటి చెడు కళ్ళ స్త్రీ ప్రభావం అయినా మీ మీద అస్సలు పడదు. అలానే మేష రాశి వారు ఈ సమయంలో ఈ స్త్రీని మీరు గుర్తించడానికి కొన్ని లక్షణాలు అయితే కనిపిస్తాయి. అవేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగానే కలిసి వస్తుంది. అయితే లాభం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. మీరు అంచనా వేసినంత లాభాలు రావు, కానీ కొంచెం మిశ్రమంగా కలిసి రాబోతాయి. అయితే వ్యాపార పరంగా ఈ సమయంలో నూతన పెట్టుబడులకి, నూతన ప్రారంభాలకి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మరొక నెల ఆగి మీరు నూతన ప్రారంభ పనులు మొదలుపెట్టినట్లయితే ఖచ్చితంగా వాటిలో విజయాన్ని అయితే సాధిస్తారు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే బయట నుండి ఎటువంటి రుణాలు తెచ్చుకోకండి. మీకున్న దాంట్లోనే ప్రారంభించడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మీరు తెచ్చుకున్నటువంటి రుణాలు తీర్చడానికి ఎక్కువగా కష్టపడే పరిస్థితి ఉంటుంది. అంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు, వేళ విశేషం అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్నటువంటి రుణాలు ఎంతో సులువుగా తీర్చేస్తాం. మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఎంత కష్టపడినా వాటిని తీర్చలేకపోతూ ఉంటాం. కాబట్టి నూతన రుణ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం, టెక్నాలజీ ఏదైతే ఉందో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మేష రాశివారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే విద్యార్థులకి సమయంలో స్త్రీ పురుష వ్యామోహాలు పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. విద్య కన్నా ఇతర విషయాల మీద మీరు ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి విద్య విషయంలో మీరు మరింత శ్రద్ధ తీసుకున్నట్లయితేనే మీరు అనుకున్నటువంటి ఫలితాలు అయితే సాధిస్తారు. కొన్ని పరిచయాలకు దూరంగా ఉండండి. కొంతమంది స్త్రీల వల్ల మీరు చెయ్యని తప్పులకు నిందలు మోసే అవకాశం కనిపిస్తుంది. ఈ స్త్రీలతో స్నేహాన్ని కనుక మీరు తగ్గించలేనట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే మేషరాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం మిశ్రమంగా ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం, అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నిద్ర అనేది మీకు చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రజెంట్ మీకు ఎటువంటి సమస్య ఉండదు, కానీ భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి నిద్ర విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ చూపించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా యువతీ యువకుల్లో ఈ సమస్య అధికంగా తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఈ మాసంలో కొంచెం త్వరగా నీరసించిపోతున్నామనే భావన అధికంగా ఉంటుంది. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో ఖచ్చితంగా కష్టపడవలసి ఉంటుంది. ఈ సమయంలో తోటి ఉద్యోగస్తులు రాకపోవడం లేదా ఇతర కారణాల వల్ల మీ మీద అధిక పని భారం పడే అవకాశం ఉంది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా దాని నుండి మీరైతే తప్పించుకోలేరు. కాబట్టి ఉద్యోగ పరంగా అయితే కొంచెం కష్టం చేయవలసి ఉంటుంది. కానీ మరొక విషయం ఏమిటంటే మీ యొక్క కష్టానికి తగిన గుర్తింపు అయితే పై స్థాయి అధికారులు అందిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ పరంగా మేష రాశి వారు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక కారణాల వల్ల ఆ ప్రయత్నాలు అనేవి ఆటంకాలు పడుతూ వస్తున్నాయి.
కానీ ఈ సమయంలో మీరు పడ్డటువంటి కష్టం ఏదైతే ఉందో దాన్ని చూసి పై స్థాయి అధికారుల నుండి అలానే కొంతమంది స్నేహితులు కూడా మీకు విదేశాలకు వెళ్ళడానికి సహాయం చేస్తారు. ఇక వివాహ పరంగా చూసుకున్నట్లయితే వివాహ విషయంలో చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన వారే మీకు చివరికి అయితే మీరు భాగస్వాములుగా పొందుతారు. అయితే వివాహ పరంగా మాత్రం వచ్చేటువంటి ఆటంకాలను చూసి అస్సలు భయపడకండి. చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రేమ విషయాల్లో కూడా చాలా సానుకూలంగా ఉండబోతుంది. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడం, ఇతరుల కారణంగా వచ్చినటువంటి వివాదాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం ఒక స్త్రీ వల్ల అల్లకల్లోలం అంటే విధ్వంసం వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ స్త్రీ మాటలు నమ్మి మీరు కుటుంబంలో కొంతమంది వ్యక్తులను దూరం పెట్టడం కానీ లేదా వారితో వివాదాలు పెట్టుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తర్వాత మాత్రం ఈ స్త్రీ చెప్పినవన్నీ కూడా అబద్ధాలని తెలిసి మీరు ఎంతో బాధపడతారు. కాబట్టి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అయితే ఇటువంటి స్త్రీల విషయంలో మీకు కొన్ని లక్షణాలు అయితే కనిపిస్తాయి. అయితే ప్రతిసారి కూడా ఏదో ఒక వివాదం జరగడం, దాని యొక్క మూల కారణం ఈ స్త్రీయే కింద మీరు గమనిస్తూ ఉంటారు. లేకపోతే ఈవిడ ఇచ్చినటువంటి కొన్ని సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడం వల్ల కూడా ప్రతిసారి మీరు అనుకున్న విధంగా కాకుండా వ్యతిరేకంగా ఫలితాలు రావడం, లేకపోతే మీకు కావాలని అనవసరమైన సలహాలు ఇస్తూ మిమ్మల్ని తప్పుడు మార్గంలో తీసుకువెళ్తూ ఉంటుంది. ఇటువంటి వారు కనుక మీ చుట్టూ ఉన్నట్లయితే వెంటనే గుర్తించి వారిని దూరం పెట్టండి. లేకపోతే వారి వల్ల మీరు ఇబ్బందులు పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలానే ఇటువంటి స్త్రీ సమస్య నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు మంగళవారం రోజు మీ ఇంట్లో తల్లిగారు లేదా అంతకన్నా పెద్దవారు ఎవరైతే ఉంటారో వారితో ఒక ప్రత్యేకమైన దిష్టిని అయితే తీయించుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు మంగళవారం రోజు మొదటగా కల్లుప్పుతో తల్లిగారితో కానీ లేదా ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉంటారో వారితో దిష్టి తీయించుకోవాలి. కల్లుప్పు తర్వాత ఎండు మిరపకాయలు, ఆ ఎండు మిరపకాయలు కూడా దిష్టి తీసిన తర్వాత చివరిగా కోడిగుడ్డు, వరుసగా ఈ 3 వస్తువులతో కనుక మీరు దిష్టి తీయించుకున్నట్లయితే ఎంతటి చెడు కళ్ళ స్త్రీ అయినా మీ దగ్గరికి కూడా రాలేదు. ఆమె యొక్క చెడు ప్రభావం అనేది మీ మీద అస్సలు పడదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని అయితే మేషరాశి వారు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా బాగానే కలిసి రాబోతుంది. వంశ పారంపర్య స్థిరాస్తుల విషయంలో కొంచెం వివాదాల కింద ఉంటాయి, కానీ ఖచ్చితంగా మీరు చివరికైతే కోరుకున్న విధంగా స్థిరాస్తులు అయితే పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే సమయంలో వంశ పారంపర్య ఆస్తుల అభివృద్ధికి చేసే ప్రయత్నాలు కూడా బాగా కలిసి రాబోతున్నాయి. మేషరాశి వారు ఈ మాసంలో వృత్తి వ్యాపార రీత్యా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలానే ఆర్థిక విషయంలో ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.